G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. వెల్కమ్ టు G7 మోటివేషన్. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. అది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అది ఒక జ్వాల. అది యువతను నిద్రలేపిన గొప్ప ఆత్మ. అతనెవరో కాదు, స్వామి వివేకానంద. ఒక సాధారణ బాలుడు, కానీ అసాధారణ ప్రశ్న. 1863లో కోల్కతాలో నరేంద్రనాథ్ దత్తా అనే బాలుడు పుట్టాడు. అతను చిన్నప్పటి నుంచి చాలా ధైర్యవంతుడు. కానీ అతనిలో ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ప్రశ్నలు అడిగే ధైర్యం. అవును, అతను ప్రతి ఒక్కరిని ఒకే ప్రశ్న అడిగేవాడు. అదేంటంటే, మీరు దేవుడిని చూశారా? ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. కానీ నరేంద్రుడు ఆగలేదు. ఎందుకంటే అతనికి అంధవిశ్వాసం కాదు, నిజం కావాలి. అవును కదా, గురువును కలిసిన క్షణం అలా వెతుకుతూ అతను చేరుకున్నాడు శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి. నరేంద్రుడు నేరుగా అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా? రామకృష్ణులు ప్రశాంతంగా నవ్వుతూ చెప్పారు, అవును, నిన్ను చూస్తున్నట్టే దేవుణ్ణి చూస్తాను అని చెప్పారు. ఆ ఒక్క వాక్యం నరేంద్రుడి జీవితాన్ని తలకిందులు చేసింది. అక్కడే మొదలైంది ఒక మహాత్ముడి ప్రయాణం. బాధ, పేదరికం, పోరాటం. గురువు సమాధి తర్వాత నరేంద్రుడి జీవితం కష్టాలతో నిండిపోయింది. తినడానికి ఆహారం కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ అతని మనస్సులో ఒకే ఆలోచన, ఈ దేశం ఎందుకు ఇంత బలహీనంగా ఉంది? దేశం మొత్తం తిరిగాడు, పేదలందరి కన్నీళ్లు చూశాడు, యువతలో భయం చూశాడు. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, ఈ దేశాన్ని మేల్కొలపాలి, మొదట యువతను లేపాలి. ప్రపంచాన్ని కదిలించిన స్వరం. 1893వ సంవత్సరం, అమెరికా చికాగో నగరం, ప్రపంచ మత సభ. అక్కడ విదేశీయుల మధ్య ఒక కాషాయ వస్త్రధారి నిలబడ్డాడు. అతని మొదటి మాటలు ఇవి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆ మాటలు వినగానే మొత్తం సభ నిలబడి చప్పట్లు కొట్టింది. అది కేవలం ప్రసంగం కాదు, అది భారతదేశ గౌరవానికి వచ్చిన న్యాయం, యువతకు ఇచ్చిన అగ్ని సందేశం. స్వామి వివేకానంద అన్నారు, లేవండి, మేలుకోండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి. బలహీనత అనేది ఒక పాపం. మీ మీద మీకు నమ్మకం లేకపోతే దేవుడిపై నమ్మకం ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. అతను యువతకు నేర్పింది చదువు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాస సేవ, నిజమైన భక్తి. అతను స్థాపించిన రామకృష్ణ మిషన్ ఇప్పటికీ చెబుతుంది ఒకే మాట, మానవ సేవే మాధవ సేవ. దేవుడిని గుడిలో కాదు, బాధపడుతున్న మనిషిని చూడమన్నాడు. మీరు బలహీనులు కారు, మీరు శక్తి స్వరూపులు. మీరు మారితే మీ కుటుంబం మారుతుంది, మీ కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది అని మేల్కొల్పు మాటలు, స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.